థ్యాంక్స్. అలాగే. పర్లేదండి. ఏ బాబా గదు వాళ్ళ మనిషి ఏ బాబా దొరికితే చెట్టు గట్టి వినపడతలేదా? రుమాలు పడేసుకున్నావు. అన్న నీకు ముచ్చట చెప్తా ఎవరికి చెప్పకు. నిన్న రాణి వెనకాల ఫాలో అవుతుంటే అల్లూరు ఆల్మోస్ట్ దొరకబట్టిన అన్న. నేను హుషారుగాని కాబట్టి షార్ప్ ఎస్కేప్ అయినా. ఈ ఆల్మట్ కష్టం ఏ అన్న? జారాలా చూడు, నిన్నే చూసుకుంటూ వెళ్తుంది. కంప్లైంట్ ఇస్తుందా అన్న? ఆ విషయం అది వెళ్ళదు కానీ ఇస్తే మాత్రం నీ పోస్టింగ్ గూస్టింగే. ఇదిగో లోన పిలుపుతున్నారు ఇల్లు. రోజు నా వెనకాల సిగ్గు లేకుండా ఫాలో అవుతున్నాడు. నిన్న ఇంటి వరకు వచ్చేసాడు. మీరు ఆగండి రాణి. ఏంటి అయ్యి పనులు? ఇంత వయసు వచ్చిన అమ్మాయిలను కలుగుతావా? చూడు పాపం ఎలా ఫీల్ అవుతుందో. తప్పేమో సార్, పోరు నచ్చింది ఫాలో అయినా. ఏం మాట్లాడుతున్నావు నువ్వు? హలో సార్, మీరు ఆగురు. హలో మేడం, ఏంది ఇది? ఫాలో అయితే వచ్చి కంప్లైంట్ ఇచ్చుడేనా? మీరు నాకు నచ్చిండ్రు, నచ్చితే నచ్చిందని చెప్పాలి, లేకపోతే లేదని చెప్పాలి. అంతేగాని గిట్ట 9th క్లాస్ పోర్ లెక్క వచ్చి కంప్లైంట్ ఇచ్చారు. స్టాప్ ఇట్. ఏదో నీ లోలి నడిమిట్లో పెద్ద హెడ్ మాస్టర్ లెక్క కప్పటి సంది చూస్తానా? అరే గాం కంప్లైంట్ ఇస్తే పిలిచి పంచాయతీ పెట్టాడేనా? దిమాగ్ లేదా? సర్వం సిల్లి కనిపించారు. క్యాన్సిల్. ఇదిగో సర్వం లోన పిలుస్తున్నారు ఇల్లు. మే కమిన్ సార్. యా కమిన్. అంటే అది మరి పిత నాకండి. ఈవిడ రాణి అని మన పక్కనే ఉన్న మీ సేవా ఆఫీస్లో పనిచేస్తున్నారు. హలో. ఆవిడకు నర్సరీ బిల్డ్ చేయడానికి మున్సిపల్ ల్యాండ్ కోసం అప్లై చేస్తున్నారు. ఇనీషియల్ వెరిఫికేషన్ చేయించి అడప గారికి సబ్మిట్ చేయి. ఓకే సార్. సారీ అండి. సారీ దేనికండి? అంటే అది యాక్చువల్గా మా ఇల్లు కూడా మీ ఇంటి తానే. అనుకోకుండా అప్పుడప్పుడు మిమ్మల్ని చూస్తుంటా. అవునా? మిమ్మల్ని ఎప్పుడు చూడలేదే. చూడలేదా? అయితే పాగలగాడలే కుత్తగిరే పరేషాన్. ఏమంటున్నారు? ఏం లే, మీరేం పరేషాన్ అవ్వద్దు. 1-2 డాక్యుమెంట్స్ తక్కువ నేను చూసుకుంటా అంటున్నా. నన్ను ఫ్రెండ్ లెక్క అనుకోండి. ఎట్లయినా కానీ మీ చేత నర్సింగ్ హోమ్ పెట్టించే బాధ్యత నాది. నర్సింగ్ హోమ్ కాదండి, నర్సరీ. అవు ఇక్కడ ఉంది, కన్ఫ్యూజ్ అయినా. నర్సరీ అదేందండి? మీ నర్సరీ పెట్టేది సర్పవరంలానా? అక్కడ పాములకి ఇట్లుంటాయేమో, ఒక్కసారి ఆలోచించు. సర్పవరం అంటే అక్కడ సర్పాలేమి ఉండవు, అదో ప్లేస్ పేరు. గట్టెట్లయితుందండి? మా కరీంనగర్ లో మస్తు మంది కరీంలు ఉన్నారు. మీరు భలే ఫన్నీగా మాట్లాడుతున్నారండి. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ. మా ఆఫీసులో కూడా అందరు నన్ను గట్లే అనుకుంటారు.